హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు. సో మేమైతే డెకరేట్ చేస్తున్నాం అండ్ ఆల్సో శారీ కడుతున్నాం. ఫస్ట్ టైం మేము మా ఇంట్లో శారీ కట్టుకుంటున్నాం అనమాట వరలక్ష్మి దేవికి. అండ్ కొత్త శారీ అయితే తీసుకున్నాం అమ్మవారికి కట్టడానికి. మేము ఎలా డెకరేట్ చేస్తున్నాం, ఎలా శారీ కడుతున్నాం అన్నది మీరు ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుంది. సో మీరు ఎండ్ వరకు అయితే వీడియో చూసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. వరలక్ష్మి వ్రతంకి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసా. సో డెకరేషన్కి మనకి కొంచెం బ్యాక్ డ్రాప్ ఉంది. ఓన్లీ బ్యాక్ డ్రాప్లోనే ఫ్లవర్స్ వచ్చేలా బుక్ చేసింది సాహిత. బట్ కావాలి కదా ఇంకా ఫ్లవర్స్. సో డెకరేషన్కి ఇలా అయితే చేస్తున్నా. నేను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టా, ఇంకా కొన్ని చెయ్యాలి. సో ఎలా చేస్తున్నాను కూడా మీకు చూస్తున్నా ఇలా లైక్ దిస్. సి డిఫరెంట్ ఫ్లవర్స్తో ట్రై చేయొచ్చు. సో ఇది యాక్చువల్గా ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ లీవ్స్ ఉంటాయి కదా, వీటిని ఏమనాలి, ఆకులా, ఈ ఆకులు తీసుకొని హాఫ్గా టియర్ చేసి వీటిని లైక్ దిస్ ఇలా చేసి అండ్ దెన్ చిన్న హోల్ కీప్ దెన్ ఇలా. చూడండి మీకు అనిపిస్తుందా? చాలా సింపుల్ ఇది, బట్ చాలా లుక్ వస్తుంది ఇవన్నీ పెట్టిన తర్వాత. లైక్ దిస్. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నిన్న నేర్చుకున్నా, ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే లైక్ దిస్. సో ఇలా బ్యాక్ డ్రాప్కి పెట్టొచ్చు ఆర్ డిఫరెంట్గా మనకు నచ్చినట్టు మనం ఎలా కావాలంటే అలా డెకరేషన్ ఐటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లియర్, సింపుల్గా వస్తుంది. సో అంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా డెకరేట్ చేస్తామో అన్నీ చూపిస్తాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ అండ్ ఆ ఫ్లవర్స్ ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకున్నాను. సో మేము చాలా సింపుల్గా డెకరేట్ చేస్తున్నాం అనమాట ఈసారి. సో చూడండి. సో గైస్, బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లవర్స్ అంతా అరేంజ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టేబుల్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో గైస్, ఈ డెకరేషన్ అంతా నేను, మా మమ్మీ అండ్ సాహి చేసాము. సో ఇంకా ఫుల్గా అవ్వలేదు, రియల్ ఫ్లవర్స్ పెట్టాలి. ఇప్పుడు పెడితే రేపు పొద్దునకి బాగోదేమో అని ఎర్లీ మార్నింగ్ పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసి అమ్మవారిని అలంకరిద్దాం. కింద కూడా కింద కూడా కడగాలా? ఇక్కడ కూడా కడగాలా? ఓకే గైస్, ఈ చెత్త అంతా కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఇప్పటికైతే డెకరేషన్ పైకి చూపిస్తాను. సో డెకరేషన్ అంతా కొంచెం డెకరేట్ చేసాం. ఇప్పుడు అమ్మవారిని అలంకరించిన తర్వాత, రేపు ఫెస్టివల్ కాబట్టి రేపు పొద్దున్న లేచి అలంకరించడం అంతా కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడే అలంకరించి పక్కన పెట్టేసి మనం మిగతా మన పనులన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నా. చూడండి లోపు డెకరేషన్ ఎలా చేశాను, ఇలా చూపిస్తాను. ఓకే గైస్, సో మా మమ్మీ అయితే అమ్మవారికి చీర కడుతున్నారు. నాకైతే రాదు, మా మమ్మీకి పర్ఫెక్ట్గా వచ్చు, అందుకే కడుతున్నారనమాట. సో చూడండి. సో అలా అనమాట. చూద్దాం, కట్టేటప్పుడు చూపిస్తాను. సో చూడండి, ప్రస్తుతానికైతే డెకరేషన్ ఇలా చేసాం. ఇంకా రియల్ ఫ్లవర్స్ పెట్టాలి. అవి ఇప్పుడు పెడితే పాడైపోతాయి కదా నైట్ అంతా బయట ఉంటే. సో రేపు పొద్దున్న లేసి డెకరేట్ చేస్తాం. ఇంకా ఈ కింద టేబుల్ పెట్టాం, ఇక్కడ అమ్మవారిని డెకరేట్ చేయాలి. మమ్మీ అయితే చీర కడుతున్నారు. అయిపోగానే మేము ఎలా డెకరేట్ చేస్తున్నాం, ఎలా చేస్తాం అన్నది
చూద్దురు. యా గైస్, చీర కట్టడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ కింద ఇదేంటమ్మా స్టూల్ ఏమంటారు దాన్ని, ఒక పీట పెట్టాం. పీట తర్వాత ఒక బిందె పెట్టినాం. తర్వాత దాంట్లో కొంచెం బియ్యం వేసి ఇలా మళ్ళీ పైన ఇంకొక చిన్న చెంబులాగా పెట్టామన్నమాట. అండ్ ఇది సరిగ్గా రాలేదు కట్టడానికి, స్ట్రైట్గా ఉంది అది. సో గైస్, మేము ఇంకా పూర్తిగా అమ్మవారిని అలంకరించలేదు. ఇంకా బ్యాంగిల్స్, తర్వాత హెయిర్ యాక్సెసరీస్ అంతా పెట్టాలన్నమాట. ఇంకా అలంకరించేది ఉంది. సో రేపు మార్నింగ్ అయితే అలంకరిస్తాము. సో ఇవాళకి వ్లాగ్ అయితే ఇంతే. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.